ఆస్తి కోసం సొంత అక్కని తమ్ముడు హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. తన పేరిట రాసిన ఆస్తిని తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకున్న తమ్ముడు పక్కా ప్లాన్ ప్రకారం సోదరుడిని కిరాతకంగా చంపేశాడు. ఊహించిన ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సొంత అక్కని కిరాతకంగా చంపిన తమ్ముడు. ఆస్తి కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణ. పోలీసుల అదుపులో నిందితుడు పరమేష్. వారసత్వ భూమిని అడిగి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్. ఎస్, ఇది వింటుంటే ఇదొక సినిమా కదా అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. మీరు విన్నది నిజమే. రంగారెడ్డి జిల్లా రాయపోల్లో జరిగిన కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇది పరువు హత్యే కాదని, ఆస్తి కోసమే అక్కను పరమేష్ మట్టుబెట్టాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే వ్యవహరించాడు పరమేష్. అయితే నాగమణికి ఇదివరకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకుంది. మొదటి పెళ్లి తర్వాత వారసత్వంగా వచ్చిన ఆస్తిని తమ్ముడికి ఇచ్చేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత అసలు కథ నడిచింది. నెల రోజుల క్రితం శ్రీకాంత్ అనే యువకుడిని కానిస్టేబుల్ నాగమణి కులాంతర వివాహం చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత తనకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలని ఆమె తమ్ముడిని అడిగింది. దీంతో కోపం పెంచుకున్న పరమేష్ నాగమణి హైత్ నగర్ కు వస్తుండగా కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం పరమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులాంతర వివాహం కారణంగానే తన భార్యను హత్య చేశారని కానిస్టేబుల్ నాగమణి భర్త శ్రీకాంత్ చెబుతున్నారు. తమ ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం మానేశారని, 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాతనే దగ్గరయ్యారని చెబుతున్నాడు. తాము నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నామని, తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తమను చంపుతామని బెదిరింపులు వచ్చాయని, అనుకున్నట్లే నాగమణి సోదరుడు కిరాతకంగా చంపేశాడని శ్రీకాంత్ చెబుతున్నాడు. ఆయన ప్లాన్ ఏందో మనకు తెలియదు. మనమైతే రెగ్యులర్గా డ్యూటీ పోయేటట్టు రెగ్యులర్ టైంకి 9:40కి అట్లా ఇంట్లోకి వెళ్ళినాం. అంటే ఇక అమ్మాయి ఓన్ వెహికల్ ఉంటుంది, అమ్మాయి వెహికల్ ఉంది కాబట్టి అమ్మాయి వెహికల్ వెళ్ళిపోయింది. నా వెహికల్లో నేను వచ్చేసిన. ఇంకా అమ్మాయి కంటే 10 నిమిషాల ముందు నేను వచ్చి ఇబ్రహీంపట్నం వచ్చేసిన ఆల్రెడీ. అమ్మాయి అటు హైత్నగర్ పిఎస్లో చేస్తుంది వర్క్. అమ్మాయికి అటు షార్ట్ కట్లు అవుతుందని అనాష్పూర్ సంగి నుంచి వెళ్తుంది. నేను ఇటు నుంచి వెళ్దామని ఇటు వెళ్ళినా. నేను ఇంకా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది. నాకన్నా 10 మినిట్స్ బ్యాక్ వెళ్ళింది. ఇంకా మామూలు క్యాజువల్గా వెళ్ళినామని ఫోన్ చేసిన అంతే. ఇక ఫోన్ చేస్తే ఇట్లా నార్మల్గా ఒక 10 సెకండ్స్ నార్మల్గా మాట్లాడింది. ఇప్పుడే వెళ్ళిన సబ్స్టేషన్ దగ్గర ఉన్నా, ఇంకా వెళ్తున్నా అని చెప్పి అది మాట్లాడుతుంటేనే కారు వెంకకెళ్ళి గుద్దేసిండు వాళ్ళ తమ్ముడు. మా తమ్ముడు వచ్చిండే, నన్ను చంపుతుడు, నువ్వు జల్ది రా అని ఫోన్ చేసి అతను నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా. మా అన్నకు ఫోన్ చేసిన, ఇంటి దగ్గర ఉన్నాడు అని. మా అన్నకు ఫోన్ చేసి పోయేసరికి అమ్మాయి అటాక్ అయ్యి లాస్ట్ శ్వాస వరకు వచ్చేసింది. మా అన్న పోయి చూసేసరికి అమ్మాయి ఇక కొట్టుమిట్టు ఆడుతూ చేతుల్ని చనిపోయింది. ఆస్తి కోసమే పరమేష్ అక్కను చంపాడని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలిని పరిశీలించి హత్యకు వాడిన కొడవలిని కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రేమ వివాహం గురించి అనే ఏం లేదు, డిస్కషన్స్ కూడా జరిగినాయట. ల్యాండ్కు సంబంధించి ఈ అమ్మాయి పేరు మీద 1 ఎకర్ ల్యాండ్ ఉంది. దానికి సంబంధించి రిటర్న్ చేయమనే ఉద్దేశంలో డిస్కషన్స్ జరిగినాయని తెలిసింది. ఆ ల్యాండ్ ఇష్యూస్ని ఈమె ఫర్దర్గా ఏమన్నా కోర్టుకు ప్రొసీడింగ్స్ పోయే అవకాశం ఉందనే యాంగిల్లో పోవద్దనే విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ నడిచినాయి అనేది తెలిసింది. ఆ యాంగిల్లో వెరిఫై చేస్తున్నాం. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎక్కడ ఉంటారు? రాయపూర్లో ఉంటారా, హైత్నగర్లో నివాసం? వాళ్ళు వేరే హైత్నగర్లో అటు సైడే ఉంటారు, ఇక్కడ ఏం లేరు. నిన్న హాలిడే అని చెప్పి రాయపూర్ రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఎవరి డ్యూటీలో వాళ్ళు డ్యూటీకి వెళ్లే క్రమంలో ఇది జరిగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కుల వివక్ష పోరాట సమితి నేతలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఊహించని ఘటనతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.